హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగపూర్లో తెలుగు అమ్మాయి. ఇవాళ ఈ వ్లాగ్లో వచ్చేసి ఈద్ స్పెషల్ మేకప్ నేను ఇవాళ సింపుల్ మేకప్ లుక్ నేను ఇవాళ చూపిస్తున్నాను. సో దానికన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. అండ్ అలాగే బెల్ సింబల్ కూడా క్లిక్ చేసేయండి. సో దట్ నా వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా కూడా చూసేయచ్చు అనమాట. ముందు మేకప్ చేసుకునే ముందు ఐదర్ పార్టీ మేకప్ కానివ్వండి లేదా సింపుల్ మేకప్ అయినా సరే ముందుగా మనం ఫేస్ అనేది నీట్గా ఫేస్ వాష్ చేసేసుకోవాలన్నమాట. మీ దగ్గర స్క్రబ్ ఫేస్ వాష్ ఉంటే కూడా చాలా బాగుంటుంది, ఫేస్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. లేదా మీరు రోజ్ వాటర్ యూజ్ చేసి కూడా మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను యూజ్ చేసే మేకప్ ప్రోడక్ట్స్ నేను మీకు ఇవాళ చూపిస్తాను. అండ్ అలాగే ఏ మేకప్ ప్రోడక్ట్స్ అయితే బాగుంటాయి అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్కి మనకి సూటబుల్ అయ్యే మేకప్ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో మొత్తం కూడా చూసేయండి, ఎక్కడ మిస్ అవ్వకండి. సో మాయిశ్చరైజర్కి వచ్చేసరికి మనము రెగ్యులర్గా యూజ్ చేసే మాయిశ్చరైజరే మనము ఎప్పుడైతే మేకప్ వేసుకుంటామో అప్పుడు కూడా మనం అదే మాయిశ్చరైజర్ యూజ్ చేయాలన్నమాట. అంటే మనం ఎప్పుడైతే మనం మేకప్ ఫౌండేషన్ క్రీమ్ వాడతామో సో దానికి మనం మాయిశ్చరైజర్ మిక్స్ చేసుకొని యాడ్ చేసుకొని గనక మనం ఫేస్కి అప్లై చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. సో కొద్దిగా ఎక్కువసేపు అయినా మనం అలా మేకప్ ఉంచేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఏ ప్రోడక్ట్స్ అయితే వాడతానో చూపిస్తాను మేకప్కి. ఇది వచ్చేసి మాయిశ్చరైజింగ్ అనమాట, క్రీమ్ లోటస్ వైట్నింగ్ క్రీమ్ అని చెప్పి నేను రెగ్యులర్గా అదే వాడుతూ ఉంటాను. అండ్ ఆ తర్వాత మేకప్ ఫౌండేషన్ డయోర్ ప్రెస్టేజ్ అని చెప్పి మంచి ఫౌండేషన్ క్రీమ్ అనమాట. ఇదేంటంటే ఓన్లీ ఫేస్కే కాకుండా మనం బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు ఈ అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి అప్లై చేసినట్టే ఉండదన్నమాట. అండ్ ఫౌండేషన్ అనేది అంత థిక్గా ఉండదు. సో ఓన్లీ మాయిశ్చరైజర్ ఎలా అయితే యూజ్ చేస్తామో సేమ్ అదే విధంగా మనం అది యూజ్ చేయొచ్చు. అండ్ రెగ్యులర్ బేస్కి కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట ఆ ఫౌండేషన్ క్రీమ్. అండ్ ఆ తర్వాత నేను వచ్చేసి మేకప్ పౌడర్ వచ్చేసి లాక్మీది వాడుతున్నాను. అండ్ ఆ తర్వాత ఐ షాడోకి కూడా నేను లాక్మీది ఓన్లీ 4 షేడ్స్ నేను ఎక్కువ వాడుతాను అనమాట. దీనికన్నా ఎక్కువ షేడ్స్ అయితే ఎప్పుడైనా ఫంక్షన్స్ అలాంటప్పుడు నేను వాడతాను అనమాట. సో రెగ్యులర్గా సింపుల్ మేకప్కి అయితే ఈ 4 షేడ్స్ అయితే సరిపోతాయి. అండ్ ఆ తర్వాత కాజల్ వచ్చేసి నార్మల్ కాజలే తీసుకున్నాను, ఐకానిక్ అలా. అండ్ సో ఇంకా ఇప్పుడు నేను మేకప్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి సింపుల్ మేకప్ లుక్ అనమాట నేను ఇప్పుడు చూపించేది. అండ్ నేను ఇందాక చూపించినదే మేకప్ ఫౌండేషన్ క్రీమ్ అనమాట ఇది. సో ఇది కనుక మీరు వాడినట్టయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ అన్ని టైప్స్ ఆఫ్ స్కిన్కి కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట ఈ ఫౌండేషన్ క్రీమ్. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా ఉందని చెప్పి. సో ఇప్పుడైతే నేను ఇంకా మేకప్ ఫౌండేషన్ అయితే వేసుకుంటున్నాను. సో ఇందాక నేను చెప్పాను కదా 2 క్రీమ్స్ కనుక మనం మాయిశ్చరైజర్ ప్లస్ ఫౌండేషన్ క్రీమ్ 2 మిక్స్ చేసుకొని ఫేస్కి కనుక అప్లై చేసుకుంటే మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అండ్ అలాగే మనకి స్కిన్కి కూడా ఏమీ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ అలాగే కొంచెం ఎక్కువసేపు కూడా మనం మేకప్ అలా పెట్టుకొని ఉండొచ్చు అనమాట. సో నేను ఇందాక చూపించిన మేకప్ ఫౌండేషన్ అయితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. సో నా స్కిన్ అయితే చాలా డెలికేట్ స్కిన్ అనమాట. సో నా స్కిన్కి అయితే మేకప్ ఫౌండేషన్ క్రీమ్ అనేది చాలా నచ్చింది నాకైతే. అండ్ చాలా యూజ్ అయింది. సో నేను కొంచెం ఎక్కువసేపు అయినా కూడా ఉండగలుగుతున్నాను సో ఆ ఫౌండేషన్ క్రీమ్ వల్ల. సో చూసారు కదా, ఇలా ఈక్వల్గా అప్లై చేయాలన్నమాట ఫేస్ అంతా కూడా. సో అలా అప్లై చేయడం వల్ల మనకి ఎక్కడ కూడా ప్యాచెస్ అనేవి ఏమి ఉండవు. సో నీట్గా ఫేస్ అంతా కూడా అప్లై చేసిన తర్వాత ఇంకా మనము మేకప్ పౌడర్ ఇలా వేసుకోవాలన్నమాట. సో మేకప్ పౌడర్ వచ్చేసి నేను చూపించాను కదా ఇందాక, లాక్మీ మేకప్ పౌడర్ యూస్ చేస్తున్నాను. సో ఇలా అప్లై చేసేటప్పుడు మొత్తము కింద మనకి ఐ కింద కూడా నీట్గా అప్లై చేస్తే కనుక మనకి డార్క్ సర్కిల్స్ ఉన్నా కూడా కనిపించవు అనమాట. సో వన్స్ మనము పౌడర్ వేసేసుకున్న తర్వాత ఐ షాడో వేసేసుకుందాము. సో ఐ షాడో వచ్చేసి నేను లైట్ గోల్డ్ కలర్ వేసుకుంటున్నాను. సో ఫస్ట్ షేడ్. అండ్ మనకి 2 షేడ్స్ వాడితే కనుక చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ లేయర్ వచ్చేసి గోల్డ్ కలర్ ఐ షాడో వేస్తున్నాను అనమాట. ఆ తర్వాత మనకి దీనిపైన మనకి హాఫ్ లేయర్ వచ్చేసి అదర్ పింక్ కలర్ కానివ్వండి లేదా ఏ కలర్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. సో అలా 2 షేడ్స్ వేసుకుంటే కనుక మనకి బాగుంటుంది.
సో ఇప్పుడు వచ్చేసి ఐలైనర్ ఎలా పెట్టుకోవాలో కూడా చూసేద్దాము. సో ఐలైనర్కి వచ్చేసి మనకి స్కెచ్ పెన్ అనేది మనకి బయట అవైలబుల్గా ఉంటుంది. సో స్కెచ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు, లేదా మీరు ఐలైనర్ నార్మల్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఐలైనర్ స్కెచ్ అయితే యూజ్ చేస్తే కనుక మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ మనకి మేకప్ బిగినర్స్ ఉంటారు కదా, సో అస్సలు రాని వాళ్ళు కూడా మనము ఈ స్కెచ్తో ఈజీగా మనకు ఐలైనర్ వేసేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, జస్ట్ ఒక నార్మల్ స్కెచ్ పెన్ లాగే ఉంటుంది. అండ్ ఇలా లైన్ లాగా అలా వేసేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా స్కెచ్ పెన్తో ఐలైనర్ అనేది ఎలా వేసేసుకుంటున్నానో. సో ఇలా అవుటర్ లైన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం ఫస్ట్ వేసుకోవాలన్నమాట. అండ్ ఆ తర్వాత మొత్తం కూడా ఫిల్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. అండ్ ఆ తర్వాత కార్నర్స్కి, సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, కార్నర్స్కి కూడా అలా వేసుకుంటే కనుక మనకి ఐ షేప్ అనేది చాలా నీట్గా బాగుంటుందన్నమాట చూడ్డానికి కూడా. సో ఇప్పుడైతే మనం ఐలైనర్ వేసేసుకున్నాం కదా, సో నీట్గా అయితే వచ్చేసింది. సో మన ఐకి కింద ఐలిడ్కి ఏం పెట్టుకోవాలో కూడా చూసేద్దాము. సో ఇప్పుడైతే నేను కాజల్ వేసుకుంటున్నాను అనమాట. సో చాలామంది నన్ను అడిగారు, లైక్ కాజల్ మీరు ఎలా వేసుకుంటారో చాలా నీట్గా ఉంటుంది అండ్ కింద ఎక్కువ కూడా స్ప్రెడ్ అవ్వదు అని చెప్పి. సో అలా స్ప్రెడ్ అవ్వకుండా నీట్గా ఉండాలి అనుకుంటే సో మీ ఐలిడ్ మీద ఇలా ఓన్లీ సింగిల్ లైన్ అలా వేసుకోవాలన్నమాట, అంతే. సో ఎక్కువ కూడా స్ప్రెడ్ చేయొద్దు. సో చూసారు కదా, సింగిల్ లైన్ అనమాట, అలా అటు ఇటు చేసేస్తున్నాను. ఓన్లీ ఐలిడ్ మీదే అప్లై చేస్తున్నాను. అండ్ దాని కింద అయితే నేను అసలు ఇంకా కాజల్ అప్లై చేయట్లేదు. సో ఇలా అప్లై చేయడం వల్ల మనకి ఎక్కువ స్ప్రెడ్ అవ్వదు కాబట్టి నీట్గా కూడా ఉంటుందన్నమాట. అండ్ కొద్దిగా ఎక్కువసేపు కూడా మనకి మేకప్ మీద ఈ ఐలిడ్ మీద అప్లై చేస్తున్నాం కాబట్టి మనకి బాగుంటుంది లుక్ అంతా కూడా. సో ఎప్పుడైతే మనం కింద అప్లై చేస్తామో అదంతా కూడా స్ప్రెడ్ అయ్యి తొందరగా మేకప్ అనేది స్పాయిల్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను చీక్స్ మీద ఇందాక ఐ షాడోస్ చూపించాను కదా, సో అదే ఐ షాడో లైట్ పింక్ షేడ్ని నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను అనమాట. సో ఇలా చేయడం వల్ల మనకి కొంచెం బాగుంటుంది, మేకప్ లుక్ అనేది కూడా బాగుంటుంది అనమాట. సో ఫైనల్ మేకప్ లుక్ అయితే చూసేయండి ఎలా వస్తుందని చెప్పి. సో లైట్గా నేను టచ్అప్ చేస్తున్నాను మేకప్ బ్రష్తో. సో ఇప్పుడు వచ్చేసి లిప్స్టిక్ నీట్గా ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపించేస్తాను. సో లిప్స్టిక్ పెట్టుకునే ముందు ఏంటంటే మనకి అవుటర్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవుటర్ లైన్ మాత్రం నీట్గా ఫస్ట్ ముందుగానే అవుటర్ లైన్ వేసేసుకోవాలి. సో మీ దగ్గర లిప్ లైనర్ ఉంది అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు, లేదా లిప్ లైనర్ లేదు అనుకుంటే బిగినర్స్కి ఇలా లిప్స్టిక్ బ్రష్ అనేది మనకి దొరుకుతుంది కదా, బయట అవైలబుల్ ఉంటుంది. సో ఆ లిప్స్టిక్ బ్రష్తోనే నీట్గా అవుటర్ లైన్ అనేది వేసేసుకున్న తర్వాత మొత్తం కూడా మనకి స్ప్రెడ్ చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట లిప్స్టిక్. సో చూసారు కదా, ఇలా అవుటర్ లైన్ వేయడం వల్ల మనకి లిప్స్టిక్ అనేది చాలా నీట్గా వచ్చింది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు లిప్స్టిక్ కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అనుకుంటే దాని మీద మీరు లిప్ బామ్ కానివ్వండి లేదా లిప్ గ్లాస్ కానివ్వండి వాడితే కనుక మనకి ఆ లిప్స్టిక్ అనేది కొంచెం ఎక్కువసేపు ఉంటుంది అండ్ అలాగే తొందరగా షేడ్ అయిపోవదన్నమాట. అండ్ మనకి ఈ లిప్ గ్లాస్ వల్ల మనకి షైనింగ్గా కూడా ఉంటుంది లిప్స్టిక్. సో చూసారు కదా లిప్స్టిక్ ఎంత నీట్గా కనిపిస్తుందో. సో చూసారు కదా సింపుల్ మేకప్ లుక్ ఎంత ఈజీగా వేసేసుకున్నామో 5 మినిట్స్లో. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా ఈ సింపుల్ మేకప్ లుక్ మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. అండ్ ఎలా వచ్చిందని చెప్పి నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి. సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ బాయ్.